అందరికీ నమస్కారం అండి. సిఆర్పి అజీవిక రిజిస్టర్ ఏ విధంగా ఎంట్రీ చేద్దాం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకు లోగోస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా రోల్స్ వస్తాయి. ఈ రోల్స్లలో సిఆర్పి అజీవిక రోల్ క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. దీంట్లో కింద హోము, టాస్క్, మెంబర్స్, ఇక్కడ మెంబర్స్ని క్లిక్ చేస్తాం. ఈ మెంబర్స్ క్లిక్ చేసిన తర్వాత పైన మనకు ఖచ్చితంగా ఏప్రిల్ టు జూన్ ఉండాలండి. మనం ఏప్రిల్ టు జూన్కి సంబంధించి చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ జూన్ పెట్టుకుంటాం. ఇక్కడ ప్లస్ గుర్తుని క్లిక్ చేసుకుంటాం. గుర్తు చేసుకున్నాక ఇక్కడ అన్మ్యాప్ క్లిక్ చేసుకుంటాం. అన్మ్యాప్ క్లిక్ చేసుకున్నాక గ్రామ పంచాయతీ తిమ్మక్కపల్లి, విలేజ్ తిమ్మక్కపల్లి, ఎస్ఏజీలు మనం ఏవైతే అక్కడ మ్యాప్ చేసుకున్న ఆ ఎస్ఏజీలు వస్తాయి. ఇది ఆదర్శ ఎంపీపీఎస్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా కింద ఎస్ఏజీ కోడ్ వస్తుంది. ఎస్ఏజీలో చేసుకుని ఇది కరెక్టా లేదా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మెంబర్ మ్యాప్ చేసుకోవాలి. ఏ మెంబర్ తీసుకుందాము? లావణ్య. ఇక్కడ నేను మెంబర్ తీసుకున్నాను. ఈ మెంబర్ అయినాక సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ప్రొసీడ్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ మన క్యాపిటల్ సోర్సు, టైప్ ఆఫ్ క్యాపిటల్, అమౌంట్ అని అడుగుతుంది. క్యాపిటల్ కేటగిరీ తీసుకుంటే మనకు రెండు రకాల కేటగిరీ ఉంటుంది. ఫండ్ కేటగిరీ, లోన్ కేటగిరీ అని రెండు ఉంటాయి. మన ఫండ్ అంటే తిరిగి వాపస్ రాంది కాబట్టి మన సభ్యులకు ఎవరు కూడా తిరిగి రాపసి లేదు కాబట్టి లోన్ చేస్తాం. ఇక లోన్ తీసుకుంటాం. లోన్ అనుకున్నప్పుడు మనకు ఓన్లీ బ్యాంక్ లోన్, ఎస్ఎస్జీ లోనే కనిపిస్తుంది. మన దగ్గర బ్యాంక్ లోను, వివో లోను, శ్రీనిధి లోన్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ లోనే శ్రీనిధి, వివో కూడా బ్యాంక్లోనే ఫీడ్ చేస్తాం. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాము. టైప్ ఆఫ్ క్యాపిటల్ దేనికోసం మనం ఇచ్చాం, క్యాపిటల్ ఐజీఏ యాక్టివిటీస్ కోసం ఇచ్చాం. అమౌంట్ ఎంత ఇచ్చామో బ్యాంక్ నుంచి ₹1,00,000 ఇచ్చారు. ఇక్కడ సబ్మిట్ అన్నాను. మళ్ళీ ఇంకేమో లోన్ ఉందా? మనకి పొదుపప్పు ఉంది. యాడ్ మోర్ అన్నాను. యాడ్ మోర్ అన్నాడు. మళ్ళీ క్యాపిటల్ లోను, క్యాపిటల్ సోర్స్ ఎస్ఎస్జీ, టైప్ ఆఫ్ క్యాపిటల్ సిఐఎఫ్. ఎంతమ్మా? 30,000 తీసుకున్నారు. యాడ్ మోర్ అన్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని లోన్ తీసుకున్నారో అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకవేళ బ్యాంక్ ఉందనుకోండి మళ్ళీ లోన్ తీసుకొని బ్యాంక్ అని టైప్ ఆఫ్ ఐజీఏ 1 అని పెట్టుకోవాలి శ్రీనిధి ఉంటే. అదే కదా వివో లోన్ ఉందనుకోండి బ్యాంక్ అని ఐజీఏ 2 అని పెట్టుకొని లోన్ ఎంట్రీ చేసుకోవాలి. అప్పుడు మనకి కింద అన్ని రకాల వస్తాయి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అండి. సేవ్ అండ్ కంటిన్యూ అంటే మనకి ఎన్ని లైవ్లీవుడ్స్ ఉన్నాయో 3 రకాల లైవ్లీవుడ్ యాక్టివిటీస్ వస్తాయి ఇక్కడ. ఫస్ట్ ఫామ్లో చూద్దాం. ఫామ్లో 4 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ ఉంది, అక్వా ఫార్మింగ్ ఉంది, క్రాప్ బేస్డ్ ఉంది, ఎన్టీఎఫ్ ఉంది. వీళ్ళు ఏ పని చేస్తారు? ఈ 4 చేసినాక 4 టిక్ చేస్తాం. లేదు ఫ్యామిలీ ఒకటే చేసినాక 1 టిక్ చేస్తాం. వీళ్ళు ఏం పని చేస్తాం? వ్యవసాయం, క్రాప్ బేస్డ్ చేస్తారు వీళ్ళు. తర్వాత నాన్ ఫామ్ ఏమైనా ఇస్తాం? షాప్ ఉందా? షాప్ ఏం లేదు కదా. ఇలా నాన్ ఫామ్లో కూడా మనం 3 ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత అదర్స్లో మనకు 2 ఉన్నాయి. వేజ్, రెగ్యులర్ సోర్స్. వేజ్ అంటే ఎన్ఆర్జీఎస్ పనిచేసేది వేజ్లో వస్తుంది. రెగ్యులర్ సోర్స్ అంటే పెన్షన్కి సంబంధించింది కానీ నెలసరి జీతం కానీ ఇందులో వస్తాయి. వీళ్ళు 2 చేస్తారు కాబట్టి 2 టిక్ చేస్తాం. అందుకే సబ్మిట్ అన్నాం. సబ్మిట్ అయిన తర్వాత మనకి ఇలా విధంగా వస్తుంది. పార్షల్లీ కంప్లీట్ అని వచ్చింది. ఇక్కడ జస్ట్ ఈ 3 డాట్స్ క్లిక్ చేసుకుంటే లైవ్ ఇక్కడ మనకి ఎడిట్ మెంబర్ ప్రొఫైల్, మళ్ళీ ఏమైనా తప్పు ఉంటే మెంబర్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. లైవ్లీవుడ్ యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనం లైవ్లీవుడ్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో 3 యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా క్రాప్ బేస్డ్ వీళ్ళని క్లిక్ చేశాను. క్రాప్ బేస్డ్ క్లిక్ చేసిన తర్వాత మన కింద యాడ్ సెషన్ ఉంది. ఇక్కడ యాడ్ సెషన్ క్లిక్ చేయాలి. యాడ్ సెషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు సీజన్ మనప్పుడు నడుస్తుంది ఖరీఫ్, అయిపోయింది రబీ. ఫస్ట్ కాబట్టి రబీ ఎంట్రీ చేస్తున్నాం. ఏం వేసినాం? వీళ్ళు ప్యాడ్ వేసుకున్నారు. వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉందాం? వీళ్ళకు ఎకర్స్ని కొలుస్తాం. మనం ఇక్కడ ఏరియా యూనిట్ అంటే క్రాప్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏరియా ఎకర్స్ అంటే మనం ఎకర్స్లో కొంటాం కాబట్టి ఎకర్స్లో పెట్టుకున్నాం. వీళ్ళకి 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు సాగు చేసిర్రు. ప్రొడక్ట్స్ యూనిట్ క్వింటాల్లో కొలుస్తాం మనం. టోటల్ ప్రొడక్షన్ వీళ్ళకి మా దగ్గర 28 క్వింటాలు ఒక ఎకరాకి పండుతుంది. 2 అంటే 56 క్వింటాలు వడ్లు వచ్చినాయి వాళ్ళకి. ఎంఎస్పీ కింద అమ్ముతున్నారా లేదా? ఎస్, ఎంఎస్పీకి అమ్ముతున్నారు. ఎంఎస్సి ₹2,203 ఉంది.
ఆటోమేటిక్గా మనకు గ్రాస్ ఇన్కమ్ వచ్చేసిందండి. ఎక్స్పెండిచర్ ఇక్కడ విత్తనాలకు సంబంధించిన ఎక్స్పెండిచర్. విత్తనాలకు సంబంధించింది ఒక ఎకరాకి 800 బస్తా అవుతుంది విత్తనం, 2 బస్తాలు కాబట్టి ఇక్కడ 1600. అదే ఫీడ్ అంటే మన చదును చేయడం దుక్కి దూలి చేయడం కోసం ఒక ఎకరాకి 10,000 అనుకున్న 2 ఎకరాలకి 20,000 రూపాయలు. ఫర్టిలైజర్ సంబంధించింది మనం ఎకరానికి 5,000 వేసుకుంటే 2 ఎకరాలకు 10,000 రూపాయలు. అండ్ స్ప్రెడ్ సైజ్ ఎకరానికి 3,000 అనుకుంటే 6,000 రూపాయలు. అదే ఇరిగేషన్ కాస్ట్, మాకు ఇక్కడ ఇరిగేషన్ కూడా బోర్వెల్ కరెంట్ బిల్ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నట్టు ఇక్కడ ఏం లేదు. లేబర్ కాస్ట్ మనం కలవడానికి తీసుకోవాలి, ప్లస్ అదేవిధంగా కోపిడానికి తీసుకోవాలి. కలవడానికి ఒక 6,000 అవుతుంది ఎకరాకి, కోపిడానికి ఒక 6,000 అవుతుంది అనుకుంటే 12, 24,000. అదర్ కాస్ట్ మిస్లెన్స్ ఏమైనా ఉందనుకొని ఒక 10,000 రూపాయలు అదర్ కాస్ట్ కింద పెడుతున్నాం మిస్లెన్స్ కింద. మొత్తం 71,600 అండి సేవ్ ఉన్నాం ఇక్కడ. సేవ్ అనగానే మనకి పైన మొత్తం గ్రాస్ ఇన్కమ్ ఎంత వచ్చింది, నెట్ ఇన్కమ్ వచ్చింది చూపిస్తుంది. ఇంకేమైనా పంటలు వేస్తే యాడ్ సెషన్ చేయాలి, ఇంకేం పంటలు వేయకపోతే యాడ్ సెషన్ లేదు. ఉన్న 2 ఎకరాలు ప్యాడ్ వేసింది కాబట్టి అదే ఎంటర్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ అండి. బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ వేజ్కి వచ్చే కల్లా వీళ్ళు ఎంజీఎన్ఎస్ వర్క్ చేస్తారు. ఈ వేజ్ని క్లిక్ యాడ్ వేజ్ని క్లిక్ చేయాలి. వర్క్ కేటగిరీ ఎంజీఎన్ఎస్ వర్క్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు పోతారు. వీళ్ళకి 220 రూపాయలు పర్ డే యావరేజ్ వస్తుంది మా దగ్గర. వీళ్ళు ఎన్ని రోజులు పనిచేసారంటే 80 డేస్ పనిచేసారు భార్యాభర్తలు కలిసి. వాళ్ళకి గ్రాస్ ఇన్కమ్ 17,000. ఎక్స్పెండిచర్ ఏముందంటే ఏం లేదు. సేవ్. నెక్స్ట్ యాడ్ వేజ్ లేదు కాబట్టి బ్యాక్ వెళ్తున్నాం మళ్ళీ. ఇక్కడ చూడండి 2 గ్రీన్ వచ్చినాయి. గ్రీన్ వస్తేనే మనకు ఓకే అవుతుంది, గ్రీన్ రాకపోతే ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్ సోర్సు వీళ్ళకి పెన్షన్ వస్తుందా? యాడ్ రెగ్యులర్ ఇన్కమ్ క్లిక్ చేస్తాం. వీళ్ళకి ఏమొస్తుందంటే పెన్షన్ వస్తుంది. పెన్షన్ క్లిక్ చేసుకున్నాము. ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంది, 2,016 రూపాయలు వస్తుంది. పెన్షన్కి అయ్యే ఖర్చు కూడా 0. ఇక్కడ చూడండి మనం ఇన్కమ్ సోర్స్ వల్ల ఇన్ని ఉన్న యాక్టివిటీ శాలరీ, ఫీ, ఆనరోరియం, పెన్షన్, రికరింగ్ రెగ్యులర్ ఇన్కమ్ ఏమైనా ఉంటే అది. ఈ విధంగా మనం ఏది ఉంటే అది చేసుకోవాలి. సేవ్ అన్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్యూ సమ్మరీ క్లిక్ చేసుకుంటే మొత్తం మనం చేసిన యాక్టివిటీ వల్ల ఆ కుటుంబానికి 75,416 రూపాయలు ఈ క్వార్టర్లో ఇన్కమ్ వచ్చింది. మనకి ఏ దాంట్లో ఎంత వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ బ్యాక్ అండి. నెక్స్ట్ సెండ్ ఫర్ అప్రూవల్. సెండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి లాక్ వచ్చి పడింది. ఈ విధంగా మొత్తం మనం డేటా ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఎవరికన్నా కిరాణా షాప్ ఉందాం, ఇంకొకటి చూద్దాం. ఎందుకంటే నాన్ ఫామ్ యాక్టివిటీ చేద్దాం కాబట్టి. అన్మ్యాప్డ్ తిమ్మక్కపల్లి పేరేం పేరమ్మా? ఇంకో పేరు చేద్దామంటే సర్వర్ ఎర్రర్ వస్తుందండి. దానికి సంబంధించి మీకు అందులో ఉంటాయి నాన్ ఫామ్లో కూడా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక మిల్క్ అంటే ఎంత ప్రొడక్షన్ వస్తుంది డైలీ, దానికి అయ్యే ఖర్చు దానికి కూడా సంబంధించి ఉంటుంది కాబట్టి అది ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.